పెట్రోల్ డీజిల్ కొరత లేదని చమురు సంస్థల డీలర్లు అంటున్నారు. డీలర్ల సంఘం అధ్యక్షుడితో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అశ్విని, రాష్ట్రంలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ యొక్క తీవ్రతరం కావడంతో ఎక్కడ చూసినా కూడా వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు కూడా పడుతున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరి ఉన్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్లో చూస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు కూడా అవుతున్నాయి. దీంతో పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించాల్సి వస్తుంది ట్రాఫిక్ నియంత్రించడానికి. ప్రస్తుతం అసలు ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ యొక్క కొరత ఎందుకు ఏర్పడిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్కారం అండి. ఏంటి అసలు ఈ యొక్క యుద్ధం నేపథ్యంలో ఈ యొక్క కొరత యొక్క సమస్య ఏంటి? యుద్ధం నేపథ్యంలో కొంచెం సమస్య ఉంది. మనకి ఏదైతే అరబ్ కంట్రీస్ నుంచి రావాలనో ఒక 30% తగ్గింది. దాని ప్రభావంతో కొన్ని ఆయిల్ కంపెనీస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. గత వారము మా క్రెడిట్ పాలసీ అని ఇవన్నీ జరిగినాయి. ఆ క్రెడిట్ పాలసీ అనేది కూడా మేము డబ్బులు తిరిగి కట్టేశాము, అడ్వాన్స్ పేమెంట్కి వచ్చాము. ఈ పేమెంట్లో కొన్ని టెక్నికల్ రీజన్స్తోని వాళ్ళ టైంకి వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కాక కారణాలతో కావచ్చు, ఇంకేదైనా కారణంతో కావచ్చు, మాకు అడ్వాన్స్ పేమెంట్ చేసినా కూడా మాకు ఈరోజు కొన్ని బంకుల్లో పెట్రోల్ సప్లై జరగట్లేదు. మొన్న శుక్రవారము ఏదైతే మనకు ఉగాది, రంజాను, శనివారం, ఆదివారం హాలిడేస్ వచ్చినాయో దానివల్ల 2 డిపోలు పనిచేయలేదు. ఆ డిపోలు పనిచేయటం వల్ల మండే రోజు బాగా దీని ప్రభావం చూపింది. దీనికి తోడు కొన్ని బంకుల్లో డ్రై అవుట్ కాగానే కొన్ని బంకుల్లో క్యూ సిస్టమ్ జనం చూసి కొన్ని ఫేక్ న్యూస్ వలన ప్రజలు భయాందోళనకు గురయ్యి ఈ యొక్క కృత్రిమ కొరత క్రియేట్ అయింది. దీని ఆయిల్ కంపెనీలు కనుక మేము కట్టిన డబ్బులకు ఇమీడియట్గా పార్ట్ లోడో ఫుల్ లోడో కనుక మాకు ఇస్తే తప్పకుండా ప్రతి బంకులో పెట్రోల్ డీజిల్ అవైలబిలిటీ ఉంటుంది. మాకు రాత్రైనా 24 గంటలైనా మేము పబ్లిక్కు సర్వీస్ చేయడానికి మా పెట్రోల్ బంక్ డీలర్స్ సిద్ధంగా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది పెట్రోల్ అలాగే డీజిల్ కొరత లేదంటుంది. సరఫరా గొలుసులో కూడా ఎక్కడ అంతరాయం జరగలేదని చెప్తుంది. ఎందుకు ఈ కృత్రిమ కొరత ఏర్పడింది అంటారు? అంటే ఇప్పుడు మనకు వచ్చేది ఒక 30% అయితే ఉంది కదా. ప్రభుత్వాలు కానీ డీలర్ ఎవరు చెప్పినా కూడా ప్రజలకు అందరికీ తెలుసు మనకు అరబ్ కంట్రీస్ నుంచి ఒక 30% ఉంది. ఈ కృత్రిమ కొరత ఏదైతే అవసరానికి మించి కొనటం వల్ల, టిన్లల్లో తీసుకుపోయి పెట్టుకోవడం వల్ల, డీజిల్ డ్రమ్లలో తీసుకుపోయి పెట్టుకోవడం వల్ల ట్రాన్స్పోర్టర్స్ ఏం చేస్తున్నారు, ఇక్కడ పోసుకుంటున్నారు, మళ్ళీ ముందరికి వెళ్ళగానే మళ్ళీ ఒక 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లు వెళ్తారు, మళ్ళీ కొంచెం పోసుకుంటున్నారు. అంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ ట్యాంక్స్ ఫుల్ పెట్టుకోవటం వల్ల ఎవరికైతే నిజంగా అవసరమైన సమయంలో వెళ్ళేసరికి కొంచెం దొరకకపోవటము, దానికి తోడు సప్లై కొంచెం ఇబ్బంది కావటము, ఇవన్నీ కలిపితే ఇప్పుడు మన షార్టేజ్ కృత్రిమ కొరత మనకు వచ్చే కొరత కలిపితే సుమారు 40-50% మనకు కనిపిస్తుంది. సో మనం ఏదైతే ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అవసరాన్ని బట్టి కొని మనకు సమస్య వచ్చినప్పుడు ఎలా ఉంటామో ఆ సమస్యను బట్టి తొందరపడకుండా వృధాగా తిరగకుండా కొనిపెట్టుకొని ఏమొచ్చేది లేదు, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఆలోచన చేస్తే ఈ షార్టేజ్ అనేది నుంచి బయటపడవచ్చు. రాత్రి కూడా 1500 పైగా ట్యాంకర్లు పెట్రోల్ సరఫరా చేసామని చెప్పి పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అసలు ఎక్కడ గ్యాప్ ఏర్పడింది అంటారు? మాకు తెలిసినంత వరకు అయితే నిన్న చాలా పెట్రోల్ బంకులకు రాలేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు చూస్తున్నారు బంకుల్లో షార్టేజ్ ఉంది, నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. మాకు స్టాక్ కనుక వస్తే ఇప్పుడు మీరు చూశారు హెవీ రష్ ఉన్నాయి, మరి స్టాక్ ఉండే కదా ఇస్తున్నాం. ఇవ్వద్దు అనుకుంటే అన్ని బంకులు అవి కూడా నో స్టాక్ పెట్టొచ్చు. కానీ పెట్టినా ఏమవుతుంది, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేసినా మేము దొరికిపోతాం, మా లైసెన్స్ టర్మినేట్ అవుతుంది. ఆయిల్ కంపెనీలు మాకు ఆటోమేషన్ అండర్గ్రౌండ్ ట్యాంక్స్ ఆటోమేషన్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి క్షణం వాళ్ళు దాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఒక డిస్పెన్సింగ్ యూనిట్ కూడా మేము వాడకపోతే మాకు కాల్ వస్తుంది, ఎందుకు వాడట్లేదు ఏంటి అనేది. స్టాక్ అనేది ఉండి ఆపే ప్రసక్తే లేదు. ఇది కూడా ఒక రూమరు పెట్టారు, నమ్మొద్దండి, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఏ డీలర్ కూడా అలా పెట్టాడు. పెడితే గవర్నమెంట్ అధికారులని, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని మా డీలర్ పైన చర్య తీసుకోండి. ఇలాంటి వాటిని మేము పెట్రోల్ డీలర్ అసోసియేషన్ మేము ఎంకరేజ్ చేయం. అయితే ఇప్పుడున్న ఎక్కడైతే పెట్రోల్ బంక్లో క్యూ లైన్స్ ఉన్నాయో అక్కడ మేము పోలీస్ డిపార్ట్మెంట్ మా సహాయం కోరుతున్నాము. ప్రతి బంకులో కనుక ఒక కానిస్టేబుల్ని పెడితే మాకు ఈ టిన్లో కొనే బెడది తగ్గుతుంది. ఎందుకంటే పోయకపోతే గొడవ అవుతుంది, పోస్తే ఒక్కొరు 5 లీటర్లు పోయి 10 లీటర్లు పోయి ఈ టైం కన్జ్యూమ్ ఎక్కువైతుంది, వాహనదారులకు పోయకుండా అయిపోతుంది. సో ఇది ఒక్కటి కనుక వాళ్ళు సహకరిస్తే అదొక రకంగా ఒక కొరతని మనము తగ్గించే వాళ్ళం అవుతాము.
వినియోగదారు కూడా అవసరాన్ని బట్టే వాడితే కూడా అదొక రకంగా అవుతుంది. మూడోది ఆయిల్ కంపెనీలు, గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీలకు గనక చెప్పి డబ్బు విషయం పక్కకు పెట్టి మీరు ముందు సప్లై ఇవ్వండి, ఈరోజు రేపు పార్ట్ లోడ్ ఫుల్ లోడ్ ఇచ్చి ప్రతి బంకులో పెట్రోల్ అవైలబుల్ కనుక చేయమని చెబితే మీకు సాయంకాలం లోపు ఈ కొరత నుంచి మనం బయటపడవచ్చు. ఇప్పటికే మన హైదరాబాద్ జంట నగరాల్లో ప్రత్యేకించి ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనదారులు పెట్రోల్ పోసుకోవడానికి రెడీ అంటే బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ నియంత్రించడం కోసం. చాలామంది మన క్యాన్లలో పట్టుకొని పోతున్నారు. అంటే క్యాన్లలో అంత పోయొద్దు కదా పెట్రోల్ బంకు యజమానులు, ఎందుకు అలా జరుగుతుంది? ఈ క్యాన్లో పోయొద్దనే రూల్ ఏం లేదండి. మాకు యాక్ట్స్ పర్ సివిల్ సప్లై యాక్ట్ ప్రకారంగా 5 లీటర్ల వరకు మేము ఇవ్వచ్చు, 2000 లీటర్ల వరకు డ్రమ్ములో డీజిల్ ఇవ్వచ్చు. అది ఎప్పుడు సాధారణ పరిస్థితుల్లో ఇవ్వచ్చు. ఈ సమయంలో 5 లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. అయితే ఈ సమయంలో అది కూడా ఇవ్వద్దు అనేది మేము కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే దానివల్ల కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది కాబట్టి. అందుకే కదా మేము పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతున్నాము. ఈ టిన్లో పోయకుండా మాకు వాళ్ళు ఉంటే, మేము పోయకపోతే మా సిబ్బందికి వాళ్ళకి గొడవ జరిగి కూడా ఒక రకంగా సప్లైకి డిలే అవుతుంది. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంటే మేము బంద్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో పోలీస్ సిబ్బందిని కోరేది కూడా అదే, మీరు ప్రతి ఒక్కరు ఒక పోలీస్ స్టేషన్ నుంచి మా బంకుల దగ్గర కనుక పెడితే ఈ టిన్లో పెడితే ఒకటి తగ్గిపోతుంది. 3 రకాలుగా చెప్పాను. ఒకటి ఆయిల్ కంపెనీలు సప్లై ఇస్తే ఒకటి, రెండోది పోలీసులను పెట్టి మేము టిన్లో పోయకుండా చేస్తే రెండోది, మూడోది కన్జ్యూమర్లు అవసరాన్ని బట్టి పోసుకుంటే. ఇది కనుక మనం కొద్దిగా పాటించి ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ అవుతే మనకి ఇదైతే షార్టేజ్ అనేది తగ్గిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం అలాగే పౌర సరఫరాల శాఖ నుంచి అంటే అధికారుల నుంచి ఎలాంటి మీకు సపోర్ట్ లభిస్తుంది? ఈ యొక్క పరిస్థితిని అంటే ఒక కుదురు తెచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నాయా? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదో రివ్యూ మీటింగ్ పెట్టారన్నారు. అందులో సివిల్ సప్లై శాఖ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మాకు లోకల్ డిఎస్ఓ వాళ్ళతో కూడా చెప్తే మేము అదే చెప్పాము, ముందు మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమనండి, ఈ టిన్లో నింపేటి. కానీ మాకు ఆయిల్ కంపెనీ నుంచి పేమెంట్ చేశాము, రావట్లేదు, అది కూడా ఒకటి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం మినిస్ట్రీతో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ మాట్లాడి ఈ ఒక్కటి కనుక ఆయిల్ కంపెనీలు కన్విన్స్ అయిపోతే, ప్రభుత్వం ఏదైనా కేంద్ర ప్రభుత్వము ఆయిల్ కంపెనీకి ఏదైనా హామీ ఇస్తే ఈ కొరత తగ్గొచ్చు అనేది సూచనలు చేశాము. మరి ఇప్పుడు చూడాలి, మరి ముఖ్యమంత్రి గారు మీటింగ్లు మాట్లాడిన తర్వాత వాళ్ళు గ్రౌండ్ పొజిషన్ ఏంటో తెలుసుకున్న తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడి ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాము. మాతో అయిన సహకారం ఎంతవరకు అయితే అంత 24 గంటలు మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటీవల తాజాగా సామాజిక మాధ్యమాల్లో వదంతులు, అలాగే కృత్రిమ కొరత, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందా? అంటే మీరు ఏమైనా పెంచుతారా డీలర్లు? మేము డీలర్లము మా స్వతహాగా పెంచే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఆటోమేషన్లో ఆటోమేటిక్గా మా రేటు పెరిగినప్పుడు ఆయిల్ కంపెనీలే పెంచుతాయి. ఆ రేట్లు మార్పులు చేర్పులు చేసే పరిస్థితి మా చేతుల్లో ఉండదు. ఎప్పుడైనా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మేము చేయాల్సి వస్తుంది. ఈ ఫేక్ న్యూస్ వల్ల రేట్లు పెరుగుతాయనేది ఏం లేదు. ఈ ఫేక్ న్యూస్ వల్ల కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. పోలీసుల డిపార్ట్మెంట్ని కూడా నేను అది చెప్తున్నాను, ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీ ద్వారా కూడా పోలీస్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లై వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు విన్నవించి కొంచెము దీని మీద చర్యలు తీసుకుంటామని, సీరియస్గా చర్యలు తీసుకోవడం కనుక ప్రచారం జరిగితే ఇలాంటి న్యూస్లు కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు పెరుగుతాయని మేము అనుకోవట్లేదు. మాకు ఎలాంటి సూచనలు మాత్రం లేవు. ప్యానిక్ బయింగ్ అంటున్నారు, వినియోగదారులకు ఏం చెప్తారు? వాళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? అది మన అవసరాన్ని బట్టి తీసుకోవటము, మన ఇంట్లో తీసుకెళ్ళి స్టాక్ పెట్టకపోవటము, మనకి ఎంత అవసరం ఉందో అంత తీసుకుంటే వృధాగా తిరగకుండా అవసరాన్ని బట్టి తిరుగుతూ దానికి ఎంత అవసరం ఉందో అంతే పెట్రోల్ పోసుకుంటే మనకు మన తోటి ప్రజానికానికి అందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎలాంటి పెట్రోల్ కొరత లేదు. అలాగే ఆయిల్ కంపెనీల నుంచి క్రమబద్ధంగా ఆయిల్ వస్తే మాత్రం పూర్తి స్థాయిలో సరఫరా చేయడం సిద్ధంగా ఉన్నాం. కొద్దిసేపట్లో జరుగుతున్న ముఖ్యమంత్రి సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు ఎలాంటి ఆదేశాలు నిర్దేశిస్తారో తెలియదు కాబట్టి ఆ ఆదేశాల ఆధారంగా రాబోయే 2-3 రోజుల్లో ఈ యొక్క పెట్రోల్ కొరతని సాఫీగా జరిగేలాగా చూస్తామని చెప్పి డీలర్స్ అసోసియేషన్ చెప్తుంది. ఓవర్ టు స్టూడియో.